జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవో కూడా గుర్తుపెట్టుకున్నా. అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశా. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, ఏమన్నా మేకప్ వేసా మీ కలర్. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఎక్కడేదో ఆయన చూడరా. అరే అర్థం బానే ఉంది. ఇక్కడేదో అయింది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నాడు, నీకు చెప్తున్నాడా? హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉన్నది. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు, మా ఊర్లో ఒక 90 ఏళ్ల ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటారు. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి ఎలా అయ్యాడు చూడు. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడ హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ గా బాగుంటుంది సార్. ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటివి వద్దు. అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. ఇది గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ కాదండి, అది క్యారియన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. వాళ్ళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హక్ చేసుకో సార్. ఇలా హక్ చేసుకుంటారు సార్. ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి. హీరో గారు చేస్తారా చేయరా సీను? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే. నాకు కొంచెం టెన్షన్ టీ పెట్టండి రా. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా ఇది నేను తాగలేదు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లేదు చెప్పా కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 గొడుగుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నా? ఈ గొడుగు కిందే. చెప్పండి సార్. చాలా టెన్షన్ గా ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు అనండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా. అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదా కనుక్కోండి. మీరు తినేద్దామనే. యాక్షన్. అక్కర్లేదు, హీరోయిన్ ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని నేను సీజీలో కట్ చేస్తాను. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్. ఏదైతే యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మ, అదిరిపోవాలి. రెడీ, రోలింగ్, యాక్షన్. చూస్తావేంట్రా? అమ్మాయిల చేయాలి. నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
దండరా ఏమైందిరా? దండ అయితే నా కోసం కదా తెచ్చింది. నీకోసం ఎవరు తెచ్చాడు? మరి మా ఫ్రెండ్ వాళ్ళు తాత చనిపోతుంటే దండ పట్టుకు వెళ్తున్నాడు. 2 నిమిషాలు ఆగమని చెప్పాడికి. మొత్తానికి ఈ సంవత్సరం బర్త్డే. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి దీంతో? 2019 వచ్చిందిరా. నీ ఏజ్ ఇప్పుడు 17 17 అంటే 18 కదా. అంటే మీరు హ్యాపీ కదా? సుధీర్ కూడా హ్యాపీ. నేను ఫుల్ హ్యాపీ 17 అంటే. నిజమైతే బాగుండు. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అరే ఫ్రెండ్ బర్త్డే కేక్ ఏమన్నా తీసుకొచ్చారా? హలో జిఫా బేకరీ, హ్యాపీ బర్త్డే సుధీర్. 3 kgs కేక్ అద్దరిపోవాలి. వాట్సాప్ చేయి. వస్తుంది, కట్ చేద్దాం. దా మందు. హలో SBI. పార్టీ అడితే SBI ఫోన్ చేస్తున్నావు? పార్టీకి లోన్ అప్లై చేసాం, ఇంకా ఎప్పుడు అయిందో లేదు అర్థం కావట్లేదు. నీకు ముందు తెచ్చినా అన్న ఫారెన్ సరికి అన్న లోకల్లో దొరుకుతుంది కదా ఇది. అన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను ఫారెన్ కి, వచ్చినప్పుడు తీసుకొచ్చాడన్న. అరే తమ్ముడు రారా అన్న ఏం చేసుకోన్నా, ఇట్లా వేసుకోన్నా చేసుకోన్నా నువ్వు. అన్న మా అన్నకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ అన్న, అన్న వేసుకొని మాట్లాడన్నా. ఇంత వద్దులే గానీ ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎరా అన్న ఏం చేస్తావరా? అన్న నీకు ఏం చేయాలి చెప్పన్నా, మిమిక్రీ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా, వెంట్రలెక్షన్ చేయాలన్నా, మ్యాజిక్ చేయాలి, ఏం చేయాలి చెప్పన్నా. ఏదో ఒకటి చేయరా. 4 రావన్నా ఇంకేదో అడిగినా. ఊర్లో ఏం చేస్తుంటావు? అన్న ఊర్లో 1000 ఎకరాల మాగానం ఉందన్న. అవునా? దానికి వాచ్మెన్ గా చేస్తాను. ఇటు చాలా కుటుంబం చేస్తున్నాడు. మందు పోయి గ్లాస్ లో పోయిరా. అన్న చెప్పాలన్నది కొంచెం లైట్ ఉందిరా. అన్న 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 ఏందన్నా లైట్ ఉందన్న? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. లైట్ అంటే ఆ లైట్ ఈ లైట్ కాదు, ఆ లైట్ ఈ లైట్ కాదు. రాంప్రసాద్ గారు అవునన్న చాలా మంచి ఫ్రెండ్ రా నాకు. అన్న ఏందన్న అట్లాంటి ఫ్రెండ్ దొరికి అదృష్టం చేసుకోవాలన్నా. కరెక్టే కానీ కొంచెం ఎదవరా. అన్న మామూలు ఏదో కాదన్న, ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతాడన్నా తీసుకుంటాడన్న. అది మామో యాడు చరిత్ర గబ్బన్న, డ్రైనేజ్ అంత వాసన వస్తుందన్న. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఏరియాలో ఒక్కొక్కటి టూ మచ్ అన్న దరిద్రుడు. అన్న ఎక్కడికన్నా ఉండనా, నీ బదులు నీళ్ళు తాగన్నా. ఏందా నువ్వు పోయిదన్నా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీ అన్న దేవుడు. అన్న దేవుడు ఏందన్నా? నేను ఆల్రెడీ గురి కడుతున్నాను అన్న కోసం. దేవుడు ఏంది? అరే ఈ మధ్య జబర్దస్త్ చూస్తున్నావా? చూస్తారా? ఏం ఎంటర్టైన్మెంట్. అవునన్నా, ఒక్క సుడిగా చూస్తే టీం మారిస్తే సరిపోద్దన్నా. మంచి టీం కదా, బాగా చేస్తా. అన్న మంచి టీమే అన్న, పోయే కాలం వచ్చిందని ఈ మధ్యన. నీకేమవుతాడు ఆయన? ఫ్రెండే కదన్నా. టైర్ మార్చింది శుభతంత్రం పార్టీ ఇవ్వాలి కదన్నా. టైర్ మారిస్తే పార్టీ ఇదేనన్నా మరి? నువ్వు అడగవన్నా, నువ్వు మంచోడు అన్నా, నువ్వు దేవుడు, నువ్వు అడవు. ఆయన మాత్రం టైర్ మార్చుకోవాలి, మంచి తిరగాలి, మంచి హ్యాపీగా ఉండాలి అంతే. నువ్వు అడగన్నా, నువ్వు అడిగితే ఇస్తాడన్నా పార్టీ. టైర్ మారిస్తే పార్టీ ఇవ్వాలి కదరా. టైర్ మారిస్తే పార్టీ ఎందుకురా? కొంచెం గట్టిగా అడిగే ప్రసక్తి ఏదన్నా, నువ్వు కొంచెం గట్టిగా అడగన్నా. సిగ్గుందారా రాంప్రసాద్? 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అంటే టైర్ మార్చి పార్టీ ఎవరా నువ్వు? 5,000 టైర్ పెట్టి 500 మందు పెట్టలేవరా నువ్వు? టైర్ మార్చుకున్నాను. ఎలానే టైర్ కోసం పార్టీ ఆడతాడు? సిగ్గులేదు, వెళ్ళిపోతాను అయితే. చూసానా పార్టీ నిన్నే పోమంటున్నాను. ఏందని ఇది దోస్తానండి? ఆ బర్త్డేకి వచ్చి నేను పోసిన మందు తాగి నువ్వు నన్నే వెళ్ళిపోరా అంటారా? సరే నేను వెళ్ళిపోతాను బాబు. ఒక్క నిమిషం ఆగన్నా. అది నీకేమైతాడు? ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అలిగిండు పోతుండు, మధ్యలో వచ్చారు, ఎందుకు పోతాం ఇవన్నీ కామన్ అని చెప్పాలిగా నువ్వు. అంటే ఇదే మీ దోస్తాను మీది, ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు? ఏరా అడగాలి కదా కానీ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను. ఒక్క నిమిషం ఆగు. మీరిద్దరు గొడవ కొట్లాడుతారు, ఈ మనిషి ఏమైతారు? మీ ఇద్దరికి దోస్త్ అవుతాడు. మీ ఇద్దరు కొట్టుకుంటారు. అరే కొట్టుకోకరా, నా బర్త్డేకి వచ్చారు, హ్యాపీగా పోదాం, హ్యాపీగా రాదాం అని చెప్పి మధ్యలో రావాలి కదా అన్న. దోస్తులు ఇవన్నీ కామన్ అన్న, మీరు ఇట్లా కొట్టుకుంటే ఎట్లానా? ఏంటారా మొత్తం నువ్వే చెప్పా, మళ్ళీ నువ్వే చెప్తున్నావు. దాని ముందు ఏ వద్దురాబాయ్, నేను భార్గవి తాగుతా. ఆగన్నా. చాలా నాకు తెలుసు అన్న, మీరిద్దరు ఫ్రెండ్స్ కదన్నా? అవును. అంటే ఫ్రెండ్స్ లో చీర్స్ ఉంటది కదన్నా? చీర్స్ కొట్టకుండా మన తగిన ఫ్రెండ్స్, ఏకైక ఫ్రెండ్స్ వరల్డ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. బేవకూఫ్ ఫ్రెండ్స్ అన్న మీరు. అంటే ఆడు కొట్టలేదని కొట్టలేదు. మీరు కొట్టలేదు, మీ బుద్ధి ఏమైందన్నా? ఆడు బుద్ధి లేదన్నా, బుద్ధి లేదా? సంగతి లేదా? సిగ్గు లేదన్నాడికి. అరే తమ్మి,
తిడుతున్నారు నువ్వు అన్న ఊకానా అన్న ఊకానా ఏరే కనీసం చేసి చెప్పాలి కదా నువ్వే నన్ను ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా నేను ఇట్లా ఇట్లా రెండు పీకి పోతానని ఇట్లా దగ్గర నుంచి అన్న లవ్ యూ అన్న హ్యాపీ బర్త్డే కూర్చున్నా అన్న రా అన్న నువ్వంటే నాకు ఇష్టం అన్న నేను లవ్ అన్న ఇష్ట కాదు దిగ్గులేదన్న రమ్మంటే కూర్చుంటూ